ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మాదాపూర్తో పాటు పలు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టై కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. కవిత ఇచ్చిన సమాచారంతోనే ఈడీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ మాదాపూర్తో పాటు పలు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టై కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. కవిత ఇచ్చిన సమాచారంతోనే ఈడీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కవిత భర్త అనిల్ అలాగే వారి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు సోదాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. అయితే కవిత ఈడీ కస్టడీలో ఉన్నప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైన పరిణామాలు మరొకసారి చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో ఇక ఈడీకి సంబంధించినటువంటి సోదాలు ముగిశాయి అనుకుంటున్నటువంటి సందర్భంలో తాజాగా మరోసారి ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కవితకు సంబంధించినటువంటి బంధువుల తర్వాత ఆ నివాసాల్లో ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక కవితకు సంబంధించినటువంటి భర్తతో పాటు అలాగే కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈ ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను మాదాపూర్లో ఉన్నాను. నేను చూపిస్తున్నటువంటి ఇదే డిఎస్ఆర్ రేగంటి అపార్ట్మెంట్స్ లో కవితకు సంబంధించినటువంటి ఆడపడుచు అఖిల ఉంటూ ఉన్నారు. థర్డ్ ఫ్లోర్ లో ఆమె నివాసం ఉంటూ ఉన్నారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు ఈ యొక్క డిఎస్ఆర్ రేగంటికి చేరుకున్నారు, మాదాపూర్కు చేరుకున్నారు. ఆమె నివాసంలో సోదాలను ప్రారంభించారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారుల బృందం 7గురితో కలిసినటువంటి ఈడీ అధికారుల బృందం ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం 6:30 నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూస్ గా కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు కవిత ఈడీకి సంబంధించినటువంటి కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీ ఎదుర్కొంది, విచారణ ఎదుర్కొంటూ ఉంది. ఈ రోజు ఆమె కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కూడా ముగుస్తుంది. అనంతరం ఈ రోజు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక ఈ యొక్క రైడ్స్ జరగడం కీలక పరిణామం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు కస్టడీలో కవితను విచారిస్తున్నారు కాబట్టి ఆమె ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ రైడ్స్ అంతా కొనసాగుతున్నాయా అన్న అనుమానాలు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కవితను విచారిస్తున్నటువంటి ఈడీ అధికారులు తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఆమె ముందు నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి సేకరించినటువంటి సమాచారం కావచ్చు, వారి నుంచి సేకరించినటువంటి డేటా కావచ్చు, ఇదంతా కూడా కవిత ముందు ఉంచి ఆమెను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి సో ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ యొక్క రైడ్స్ కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు కవితకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వారిని కూడాను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. కవిత వద్ద పనిచేసినటువంటి సిబ్బంది కావచ్చు, వారి పిఏ కావచ్చు, ఆ తర్వాత భర్తను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది. వారి యొక్క ఫోన్లను కూడా ఇప్పటికే సీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక కవిత అరెస్ట్ తర్వాత హైదరాబాద్లో అసలు ఈడీ అధికారుల సోదాలు ముగిసినట్టే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇక ఈడీ సోదాలు ఉండవు అనుకున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మొత్తానికి 10:30 నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అఖిలకి సంబంధించినటువంటి నివాసంలో ఆమె కూడా ప్రస్తుతం నివాసంలోనే ఉన్నారు. ఆమెకు సంబంధించినటువంటి ఈ సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈరోజు కవితకు సంబంధించినటువంటి కస్టడీ కూడా ముగుస్తుంది. ఆమె ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మరొక 7 రోజులు కూడా ఆమెను కస్టడీలోకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు కోరేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా ఆమె నుంచి ఇంకా సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది. ఆమె నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్స్టెండ్ చేయాలంటూ కూడా ఒకవైపు కోరుతుంటే మరొక వైపు మాత్రం హైదరాబాద్లో ఈడీ అధికారుల సోదాలు మాత్రం కీలకంగా మారాయంటూ చెప్పుకోవచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శశి.